సో ఇప్పుడు మనిషి ఇలా ఉన్నారనుకోండి, ఈ చేతులు అనుకుందాం, హార్ట్ ఇక్కడ సుమారుగా సెంటరును కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం ఈ సైనస్ నోడ్ కనుక పని చేయకపోతే, ఇది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటా అంటే స్పెషల్లీ సిమ్టమ్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ వైర్ లాంటిది ఈ వెయిన్స్ ద్వారా పెట్టి ఇక్కడ దానికి పల్స్ జనరేటర్ అనేది పెడతాం. అంటే ఇది కరెంట్ సప్లై చేస్తూ ఉంటుంది. ఇవి సెన్స్ కూడా చేస్తాయి. అంటే న్యాచురల్గా కరెంట్ వచ్చినంతసేపు పనిచేయవు, ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చినప్పుడే పనిచేస్తుంది. అది కాకుండా ఇక్కడ బ్లాక్ అయిందనుకోండి, కంప్లీట్ హార్ట్ బ్లాక్, అంటే ఈ పై గదులకి కింద గదులకి మధ్యలో బ్లాక్ అవటం, ఇది కామనెస్ట్. ఇక్కడ బ్లాక్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక కరెంట్ తెక్కి కూడా పెడతాం, ఇలా కింద గదులకి పెడితే ఏం చేస్తుందంటే ముందు పై గదులకి కరెంట్ ఇవ్వటం, దాని తర్వాత కింద గదులకి న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తుంది. దీని ద్వారా ముందు పై గదులు కాంట్రాక్ట్ అయితే బ్లడ్ కిందకు వస్తుంది, దాని తర్వాత కరెంట్ కింద గదులకి ఇస్తే ఈ మెషిన్, అప్పుడు కింద గదులు పంప్ చేస్తే బ్లడ్ బయటకు వెళ్తుంది. సో ఈ సింక్రోని మెయింటైన్ చేస్తుంది. సో 2 వైర్లు పెడతాం కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్నప్పుడు. ఈవిడికి ఇప్పుడు ఇది మామూలు మానిటర్లో కనపడే ఈసీజీ మీరు చూడండి, 2 చిన్న బుడిపిలకు ఒక పెద్ద గీత వస్తుంది. సో చిన్న బుడిపిలు పై గదుల యాక్టివిటీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ, కింద ఈ పెద్ద స్పైక్ వచ్చేది కింద గది ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో ప్రతి 2 బీట్లో ఒకటే కిందకి వెళ్తుంది. అప్పుడప్పుడు శాంతం కూడా ఆగిపోతున్నాయి, పైనుంచి కింద కరెంట్ రావట్లా. దీన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. ఇప్పుడు ఈ పేస్ మేకర్ అనేది బ్యాటరీ ఈ ఏరియాలో పెడతాం. సో సుమారుగా ఇవిడ ఇలా పడుకుతుంది కాబట్టి ఈ ఏరియాలో పెడతాం. సో మనం ముందు ఇక్కడ లోకల్ ఇంజెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఆ వెయిన్ని పంక్చర్ చేస్తాం ఈ నీడిల్తో. పంక్చర్ అంటే మనం ఈ నీడిల్ పెట్టి వెయిన్ లోపలికి పంక్చర్ చేస్తాం. సో దీని లోపల నుంచి ఒక వైర్ వేస్తాం. వైర్ వేసి అక్కడ ఫ్లోరోలో మనకు కనపడుతుంది. వైర్ తోస్తే అది హార్ట్ పైగది లోపలికి వెళ్ళింది, అంటే వెయిన్స్ ద్వారా హార్ట్ పైగది లోపలికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఐవీసీ అంటారు, అది కిందకి వెళ్ళిపోతుంది. అంటే కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్కి తెచ్చే ట్యూబ్, ఇన్ఫీరియర్ వినా కావా అంటారు, దానిలోకి వెళ్తుంది. చూడండి అక్కడే టెంపరీ లీడ్ కూడా ఉంది. అంటే టెంపరీగా ఒక వైర్ పెట్టారు తొడ దగ్గర నుంచి హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై ఇవ్వడానికి, ఎందుకంటే వీడికి అప్పుడప్పుడు ఆగిపోతాను కాబట్టి. మనం 2 వైర్లు పెడతాం కాబట్టి హార్ట్ పై గదికి ఒకటి కింద గదికి ఒకటి 2 సార్లు పంక్చర్ చేయాలి, కొంచెం డిఫరెంట్ ఏరియాస్లో. ఇది సెకండ్ పంక్చర్, రెండో పంక్చర్ చేసి దీని లోపల నుంచి కూడా ఈ వైర్. ఇప్పుడు మనం చిన్న నిక్ లాంటిది ఇచ్చి పాకెట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది పాకెట్. ఇప్పుడు ఈ వైర్ మీదే మనం ఈ షీత్ లాంటిది పెడతాం. సో ఇప్పుడు దాని లోపల ఒక డైలేటర్ అని ఉంటుంది, ఇది తీసేస్తే హాలో ట్యూబ్ మిగులుతుంది. ఇది పేస్ మేకర్ లీడ్. ఇది దీని ద్వారానే బ్యాటరీ నుంచి కరెంట్ హార్ట్కి అందుతుంది. దీని లోపల ఈ ట్యూబ్ లోపల మనం ఈ స్టిలెట్ అనే ఉంటుంది. ఇదేంటంటే దీని ద్వారా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఈ వైర్ని ఇలా బెండ్ చేసామనుకోండి, ఈ లీడ్ కూడా, ఈ ఎలక్ట్రిక్ లీడ్ కూడా ఆ షేప్ తీసుకుంటుంది. సో ఈ స్టిలెట్ అనేది మనం హార్ట్ లోపల మూవ్ చేయడానికి వాడతాం. ఇక్కడ తిప్పటం ద్వారా ఇక్కడ స్క్రూ బయటికి లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ షీత్ లోపలికి ఆ లీడ్ అనేది పంపిస్తాం. సో ఈ షీత్ అనేది మామూలుగా ఒక సన్న ట్యూబ్ లాంటిది, ఆ వెయిన్ లోపలికి మనకి ఎంట్రీ ఇవ్వడానికి. ఈ స్టిల్లెట్ని మనం షేప్ చేసుకుంటాం. ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని లోపలికి మనం ఈ వైర్, ఈ లీడ్ అంటాం, ఎలక్ట్రిక్ లీడ్ లోకి పెడితే ఈ స్టిల్లెట్ ఏ షేప్ ఉంటుందో ఆ షేపే తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ చూద్దాం, ఇదిగోండి ఈ స్టిల్లెట్ మూవ్ చేస్తే అది కూడా ఆ కర్వ్, అది ఇప్పుడు కింద గదిలోకి వెళ్ళింది, రైట్ సైడ్ కింద గదిలోకి, వెంట్రికల్ అంటారు. ఇది బాగున్నట్టు అనిపిస్తుంది నాకు పొజిషను. వేరే యాంగిల్లో చూసుకుందాం. వెళ్ళేవరావా ఫ్లోరో స్టోర్? ఓకే, దిస్ లుక్స్ గుడ్. ఇప్పుడు మనం ఆ పొజిషన్లో పెట్టుకుని చెక్ చేస్తాం. ఇది ఆ చెకింగ్ మెషిన్కి వెళ్తాయి ఈ లీడ్స్. సో అది ఎలక్ట్రిక్, దాని యాంప్లిట్యూడ్ అంటే దాని సైజ్ అంత ఉంది. నేను ఇక్కడ అంటే తను బయట నుంచి కరెంట్ ఇస్తున్నాడు కదా, అది డిస్కనెక్ట్ చేసేసి ఆ ఏరియాలో స్క్రూ చేస్తా. ఇది ఇక్కడ తిప్పితే అక్కడ స్క్రూ అవుతుంది. సో 14 సార్లు తిప్పా. అది ఆ లీడ్ అక్కడ మసిల్ లోపలికి స్క్రూ అయింది, డబ్ల్యూ షేప్లో ఉంది స్క్రూ, అది బయటకు వచ్చింది, మసిల్ లోపలికి యాంకర్ అయిపోయింది. అక్కడ ఈ స్టిల్లెట్ తీసేస్తా, ఎందుకంటే దీని అవసరం ఇప్పుడు ఏం లేదు, అది అక్కడ స్క్రూ చేస్తాం కాబట్టి అది కూడదు. అది అక్కడ స్క్రూ అయిపోయింది, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టి చెక్ చేస్తా ఎంత ఓన్ కరెంట్, హార్ట్లో జనరేట్ అయ్యే కరెంట్ ఎంత,
మనం ఎంత కరెంట్ ఇస్తే క్యాప్చర్ అవుతుంది, రెండు చెక్ చేస్తాం. సో హార్ట్లో జనరేట్ అయ్యేది పెద్దదిగా వస్తుంది అనుకోండి, ఎక్కువ కరెంట్ వస్తా అంటే ఆ ప్లేస్ బాగుందన్నమాట, మచ్చలు అలాంటి స్కార్ ఏమీ లేదు. మనం ఇచ్చే కరెంట్ ఏమో బాగా తక్కువ కరెంట్తో అది క్యాప్చర్ అవ్వాలి. క్యాప్చర్ అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ కండక్షన్ అవ్వాలి, ప్రొపగేట్ అవ్వాలి, అంటే అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ మళ్ళీ హార్ట్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, అప్పుడు హార్ట్ మొత్తం కంట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ చూస్తావా నరేష్? ఓకే, ఎక్సలెంట్. ఓకే, వెరీ గుడ్. సో ఎంత తక్కువ కరెంట్తో అక్కడ క్యాప్చర్ అయితే మన బ్యాటరీ మీద అంత లోడ్ తగ్గుతుంది, సో ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. 0.3 లాస్, 0.4 క్యాప్చర్ అంటే చాలా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైన వస్తుంది బ్యాటరీ. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది డిస్కనెక్ట్ చేసేస్తాం. డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మనం షీట్ పెట్టామో దీన్ని పీలేవే షీట్ అంటారు. సో పీలేవే షీట్ అంటే ఏంటంటే మనం దీన్ని సింప్లీ ఇలాగ పీల్ చేసేయచ్చు. సో వైర్ అలాగే ఉంది, ఏ ట్యూబ్ అయితే పెట్టామో మన యాక్సెస్కి అది నేను తీసేస్తున్నా. ఇది పీలేవే. ఇప్పుడు కింద గదులకి బాగానే పెట్టేసాం. ఈ వైర్ మీద ఇంకొక షీట్ పెట్టి దాని లోపల నుంచి పై గదులకి ఎలక్ట్రిక్ లీడ్ మనం ఇప్పుడు దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం.